హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి ఈజీగా ఇంట్లోనే చేసుకుని హోమ్ మేడ్ చాక్లెట్ రెసిపీస్ని ఒక 2 రకాలు చూపించబోతున్నానండి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. కేవలం 3 పదార్థాలతో ఈ చాక్లెట్స్ని చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఆ 2 రకాల హోమ్ మేడ్ చాక్లెట్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం. ముందుగా కోకో పౌడర్తో చాక్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చాక్లెట్స్ని చేయడానికి ఒక గిన్నెలోకి 1/2 కప్ వరకు కోకో పౌడర్ని తీసుకోవాలి. ఇక్కడ మీరు ఏ కంపెనీ కోకో పౌడర్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 కప్ వరకు పంచదారని తీసుకోవాలి, లేదంటే పంచదారని పౌడర్లా చేసైనా తీసుకోవచ్చు. అలాగే 1/2 కప్ వరకు హోమ్ మేడ్ నెయ్యిని మెల్ట్ చేసి తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ ఉంటే సాల్ట్ లేని బటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నెలో ఇలా వాటర్ని వేసుకుని లో ఫ్లేమ్లో కాసేపు మరగనివ్వాలి. వాటర్ కాస్త వేడయ్యాక ఇలా దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ మిక్స్ గిన్నెని ఉంచి లో ఫ్లేమ్లో మిక్స్ని అంతా స్మూత్ అండ్ థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, షుగర్ మెల్ట్ అయ్యి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇలాంటి సిలికాన్ చాక్లెట్ మౌల్డ్ని తీసుకుని అందులో ఈ చాక్లెట్ మిక్స్ని వేసుకోవాలి. చాక్లెట్ మిక్స్ని వేసాక ఎయిర్ బబుల్స్ లేకుండా 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్ని గంట పాటు ఫ్రీజర్లో ఉంచాలి. అప్పుడే మనకి చాక్లెట్స్ అనేవి చక్కగా రెడీ అవుతాయండి. గంట తర్వాత ఫ్రీజర్ నుంచి బయటికి తీసి చూస్తే చాక్లెట్స్ చాలా చక్కగా తయారైపోయాయి. ఇప్పుడు వీటిని 1 by 1 ఇలా డిమోల్డ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ యమ్మీ చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. వీటిని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుని ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తీసుకుని తినొచ్చు. లాస్ట్ రెసిపీ ఆరెంజ్ క్యాండీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఆరెంజ్ క్యాండీస్ చేయడానికి ఇక్కడ నేను 4 ఆరెంజెస్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నాను. ఈ క్యాండీస్కి ఎక్కువ జ్యూస్ ఉండే ఈ కమలా పళ్ళనే తీసుకోవాలి. అప్పుడు మనకి జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క కమలా పండుని తీసుకుని ఇలా 2 చెక్కలుగా మధ్యకి కట్ చేసుకోండి. ఇలా 4 కమలా పళ్ళని మధ్యకి కట్ చేసేసాక ఒక జ్యూసర్తో ఇలా కమలా పండు చెక్కని గట్టిగా పిండుతూ పూర్తిగా జ్యూస్ని తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని కమలా పళ్ళని జ్యూస్ తీసేసుకుని ఇలా ఒక స్టైనర్లోకి తీసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. గింజలేమీ లేకుండా వడగట్టుకుని జ్యూస్ని మాత్రమే తీసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని మనం కొలుచుకుని తీసుకోవాలి. మనం తీసుకున్న 4 కమలా పళ్ళని జ్యూస్ తీసుకుని కొలిస్తే 1.5 కప్పుల వరకు జ్యూస్ వచ్చిందండి. ఇలా జ్యూస్ని మొత్తం ఒక కడాయిలోకి వేసుకున్న తర్వాత ఇందులోనే అదే కప్పుతో 1.5 నుంచి 2 కప్పుల వరకు షుగర్ పౌడర్ని కానీ షుగర్ని కానీ వేసుకోండి, లేదా మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి షుగర్ పౌడర్ అంతా బాగా జ్యూస్లోకి కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా షుగర్ పౌడర్ అంతా జ్యూస్లోకి పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని కలుపుతూ బాగా గట్టిపాకం రానివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోని 2 చుక్కల వరకు ఆరెంజ్ లిక్విడ్ ఫుడ్ కలర్ని వేసి మరొకసారి కలపండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. 2 నిమిషాల తర్వాత ఇలా జ్యూస్ మరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు సగం చెక్క నిమ్మరసాన్ని వేసుకుని ముదురు పాకం వచ్చే వరకు లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, జ్యూస్ ఇలా కొంచెం చిక్కబడింది కదా. ఇప్పుడు ఒకసారి మనకు కావలసిన పాకం కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చూడడానికి వాటర్ తీసుకుని అందులో ఇలా కొంచెం పాకం వేసి చూద్దాం. ఇలా పాకం అనేది తీగలా వచ్చిందంటే ఇంకా ముదురు పాకం రాలేదన్నమాట. మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ముదురు పాకం రానివ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా కొంచెం పాకాన్ని వాటర్లో వేసి ఉండలా చేసినప్పుడు ఇలా గట్టిగా రావాలి. ఇలా వస్తే గనక పాకం కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇంకా చెప్పాలంటే ఇలా పాకాన్ని ఉండలా చేసి ఏదైనా ప్లేట్లోకి పైనుంచి వేస్తే టక్మన్ సౌండ్ రావాలి. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని వేడి మీదే వెంటనే ఇలాంటి ఒక సిలికాన్ చాక్లెట్ మౌల్డ్స్లోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. క్యాండీస్ మీకు ట్రాన్స్పరెంట్గా షైనీ లుక్ రావాలంటే వేడిగా ఉన్నప్పుడే మౌల్డ్స్లోకి వేసేసుకోవాలి. చల్లారితే క్యాండీస్ అనేవి సరిగ్గా రావండి. ఇలా మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత
ఒక 3 నుంచి 4 గంటల పాటు క్యాండీస్ గట్టిపడి సెట్ అయ్యే వరకు అలాగే వదిలేయండి. 4 గంటల తర్వాత చూస్తే క్యాండీస్ చక్కగా గట్టిపడి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్క క్యాండీని డీమోల్డ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా క్యాండీస్ ఎంత కలర్ఫుల్గా, ట్రాన్స్పరెంట్గా, షైనీగా వచ్చాయో. ఇలా అన్ని క్యాండీస్ని డీమోల్డ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా టేస్టీ ఆరెంజ్ క్యాండీస్ తయారైపోయాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే 3-4 మంత్స్ అయినా కూడా పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మరి మీరు కూడా ఈ 2 రకాల హోమ్మేడ్ చాక్లెట్ రెసిపీస్ని డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.